ఎవరు ఓదారుస్తారు? ఆ పిల్లగాడికి ఏం చెప్తారు? తండ్రి ఎత్తుకొని ఓదారుస్తున్నా కూడా ఆ పిల్లగాడు ఏడు పాపం సిచ్యువేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది. 3 ఏళ్ల బాలుడు ఏం పాపం చేశాడు? భౌతికంగా అమ్మ లేదు, మానసికంగా నాన్న చచ్చిపోయాడు. ఆ పిల్లాడి ఆలనా పాలన ఈరోజు ఎవరు చూస్తారు? ఆ తల్లి తిరిగి రాదు. ఆ పిల్లోడికి తెలీదు. 3 ఏళ్ల బాలుడికి అమ్మ తిరిగి రాదు అని కూడా తెలీదు. ఇప్పుడిప్పుడే మాట్లాడుతూ ఉంటాడు మాటలు కూడా. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్కు చెందిన శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన ధర్మతేజ్ను ప్రేమించి 2020లో పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత బోయినపల్లిలో భర్తతో ఉన్న శ్రావ్యకు బాబు జన్మించాడు. అనంతరం ధర్మతేజ ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్లిపోయాడు. అప్పటి నుండి శ్రావ్య తాడికల్ గ్రామంలోనే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం నుండి ధర్మతేజ శ్రావ్య వేరే వారితో మాట్లాడుతుంది అంటూ కూడా శ్రావ్యను మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన